గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పంచతంత్రంలో 3 చేపల కథ గురించి తెలుసుకుందాం. లోకంలో 3 రకాల మనుషులు ఉంటారని ఆడతీతూ పెట్ట, మగతీతూ పెట్టకి చెప్తూ మిత్రుని మాట వినకపోవడం వలన ప్రాణం పోగొట్టుకున్నటువంటి 3 చేపల కథని చెప్పడం ప్రారంభించింది. అది మనం చూద్దాం. ఒక చెరువులో అనాగత విధాత అంటే దూరదర్శి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక చేప, ప్రత్యుత్పన్నమతి అంటే కుశాగ్రబుద్ధి అనేటువంటి పేరు కలిగినటువంటి ఇంకొక చేప, యద్భవిష్యం మందబుద్ధి అనేటువంటి పేరు కలిగినటువంటి మూడో చేప. ముగ్గురు చేపలు స్నేహంగా ఉండేవి. ఒక సంవత్సరం వానలు సరిగ్గా పడకపోవడం వల్ల చెరువులో నీరంతా కూడా బాగా తగ్గిపోయిందనమాట. అది గ్రహించినటువంటి దూరదర్శి మిగిలిన చేపలతో ఈ విధంగా చెప్తుంది: స్నేహితులారా, ఈ సంవత్సరం సరిగ్గా వానలు లేవు కాబట్టి మనం ఉన్న చెరువు ఎండిపోయిందంటే కనుక అప్పుడు జాలర్లు వచ్చి మన పట్టుకుని వెళ్ళిపోతారు, మన ప్రాణాలు పోగొట్టుకోవాలి. కాబట్టి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఇంకో చెరువు ఉంది, అది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎండిపోదు, మా తాతల కాలం నుంచి కూడా అలాగే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పింది. అంతేకాకుండా ఈ చెరువు నుంచి ఆ చెరువుకు సన్నని కాలువ ఉండి, ఆ కాలువ మన అదృష్టం బాగుండి ఇంకా ఎండిపోలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయామంటే జాగ్రత్త పడతాం అంది. లేకుంటే జాలర్లు వచ్చి మనని చంపేస్తారని. అంటే దూరదర్శి మాటలు పెడచెవిని పెట్టి కుశాగ్రబుద్ధి అంది: ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పటి నుంచే ఎక్కడికో తెలియని చోటుకు వెళ్ళిపోతామా ఏంటి? అంతగా ఆపద వస్తే అప్పుడు ఆలోచించడంలే, తర్వాత ఆ దేవుడిపైనే భారం వేద్దాం అంది కుశాగ్రబుద్ధి. ఆ మందబుద్ధి కూడా ఏం మాట్లాడకుండా అలాగే బద్ధకంగా ఉండిపోయింది. వీళ్ళతో మనకు కుదరదు, ఒకవేళ వీళ్ళతో ఉండిపోతే మనం ప్రాణాలు పోగొట్టుకోవాలని దూరదర్శి అదే రోజు మరొక చెరువుకు వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత చెరువు బాగా నీరు తగ్గిపోతే జాలర్లు వచ్చి వల వేసి పన్ని చేపలు పట్టారు. కుశాగ్రబుద్ధి, మందబుద్ధి ఇరువురు కూడా వలలో చిక్కుకున్నారు. అయితే వలలో చిక్కుకున్నప్పుడు బతికున్నటువంటి చేపలన్నీ కూడా ఈ జాలర్వాడు ఏం చేస్తున్నాడంటే తీసుకుని తన బుట్టలో వేసుకుంటున్నాడు. మిగిలినటువంటి చనిపోయిన చేపలను చేత్తో తీసి చెరువు గట్టుని పడవేస్తున్నాడు. ఇది గమనించిన కుశాగ్రబుద్ధి ఏం చేసిందంటే చనిపోయిన దానివల్లే కదలకుండా ఉండిపోయింది. జాలరి దాన్ని ఒడ్డుకు విసిరేశాడు. సమయం చూసి మెల్లగా గెంతుకుంటూ చెరువులోనికి జారుకుని ప్రాణాలు కాపాడుకుంది. ఏ ఉపాయం లేకుండా బద్ధకంగా ఉండిపోయేటువంటి మందబుద్ధి ఉంది కదా, ఇది గిలగిలా కొట్టుకుంటూ ఆ జాలరివాడు బొట్టలోకి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి చచ్చిపోయింది. కనుక మిత్రుల మాట విని తీరాలి. సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి. ముందు జాగ్రత్త పడలేదనుకోండి, చాలా ఇబ్బంది పడతాం. ముందు జాగ్రత్త పడితే కనుక అనాగత విధాత అంటే దూరదర్శి ఎంచక్కా హాయిగా ఎలా ఉందో అలా మనం కూడా ఉంటాం. ఎప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలని కాపాడుకోగలిగిన శక్తి ఈ కుశాగ్రబుద్ధి, ప్రత్యుత్పన్నమతి అనే పేరు గల కుశాగ్రబుద్ధికి ఉంది. అది కూడా కాపాడబడింది. అలాగే ఏమీ లేకుండా, ఏ ఆలోచన లేకుండా దేవుడిపైనే భారం వేసి అలా దేవుడే చూసుకుంటాడులే అని వదిలేస్తే దేవుడు కూడా సహాయం చేయడు. ఎందుకంటే ప్రయత్నం చేయని వాడికి ఎవరు కూడా సహాయం చేయరు. ఈ యద్భవిష్యం అంటే దీని పేరు మందబుద్ధి. ఈ మందబుద్ధి పని ఏమైంది? ప్రాణాలను కోల్పోయింది. అందుకనే పెద్దలు ఏమంటారంటే ముందు జాగ్రత్త మంచిదని ముందుగానే వెళ్ళుకోవాలని చెప్తుంటారు. కాబట్టి మంచి మిత్రుల మాటలు ఎప్పుడు కూడా విని తీరాలి. సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి. మనకు సాధ్యం కాని విషయంలో మాత్రమే దేవుడిపైన భారం వేయాలి. ప్రతి చిన్న విషయంలో దేవుడా నీదే భారం అని కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ చేపలాగే చచ్చిపోవలసి వస్తుంది. అలా మందబుద్ధిలాగా భార్య మాటలు విని ఇది అని చెప్పి ఈ కథ అంతా కూడా ఈ ఆడతీతూ పక్షి మగ తీతూ పక్షికి చెప్తోంది. అప్పుడు నవ్వి ఊరుకుంది మగ తీతూ పక్షి. ఊరుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ చేపల్లో వైజీ అంటే తెలివైంది, గ్లోజీ, వైజీ అంటే దూరదర్శి, గ్లోజీ అంటే కుశాగ్రబుద్ధి, అప్పటికప్పుడు ఉపాయంతో తప్పించుకోగలిగింది. లేజీ అంటే బద్ధకస్తురాలు, అది చచ్చిపోయింది. అయితే ఈ తీతూపెట్టలో ఆడతీతూ పక్షి గుడ్లు పెట్టింది కొన్నాళ్ళకి. సముద్రుడు పెద్ద కెరటాలతో ఉప్పొంగి గుడ్లని అపహరించాడు, అంటే పట్టుకుని వెళ్ళిపోయాడు. నీరు ఎక్కువ రావడం వల్ల సముద్రంలోకి వెళ్ళిపోయాడు. భార్య అయినటువంటి ఆడతీతూ పక్షి నెత్తు నేడు కొట్టుకుని మొత్తుకున్నా సరే వినకుండా మగపక్షి ఉంది కాబట్టి సముద్రుడు ఈ మగపక్షికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఈ గుడ్లని పట్టుకుని వెళ్ళిపోయాడు.
ఆడతీతు పక్షి చాలా బాధించి తిండి అన్ని నిద్రాహారాలన్నీ కూడా మానేసింది. మానేస్తే అప్పుడు గరుత్మంతుని ప్రార్థించింది మగతీతు పక్షి. గరుత్మంతుడు వచ్చి తీతు పక్షికి ఎందుకు ఏంటి కోరిక అని తెలుసుకుంటే ఇలా గుడ్లు పట్టుకుపోయాడని చెప్పాయి. వెంటనే సముద్రుడిని పిలిచి, గరుత్మంతుడు పక్షిరాజు కదా, సముద్రుడిని పిలిచాడు. ఓయ్ సముద్రుడా, ఏంటి ఏం చేసావు, వీళ్ళ గుడ్లు ఎందుకు పట్టుకెళ్ళిపోయావు, వీళ్ళకి తిరిగి ఇచ్చేయి అన్నాడు. అంటే వెంటనే సముద్రుడు గరుత్మంతుడు ఈ పక్షిరాజు కాబట్టి అతను చెప్పిన మాటలు విని తిరిగి ఇచ్చేశాడు. కాబట్టి బుద్ధిమంతుడు తనకంటే గొప్పవాడైనటువంటి విరోధి, అంటే తనకంటే పెద్దవాడైనటువంటి విరోధి, ఎక్కువ శక్తి కలిగినటువంటి విరోధి ఉంటే ఉపాయంతోనే జయించాలి. యుద్ధం చేసినప్పుడు గెలుస్తామనే నమ్మకం లేనప్పుడు పోరాటానికి దిగకూడదు. ఒకవేళ దిగితే సొద్దుదండుగా. మనం పోరాటం చేయగలం అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఉపాయంతో తప్పించుకోవాలి. అలాగే సముద్రుడు వాళ్ళ గుడ్లు మనకి అప్పచెప్పేశాడు కదా, ఆ విధంగా ఈ సముద్రుడు పక్షులు తీతు పెట్టలు కథ ఇక్కడితో ముగిసింది. ఈ కథని దమనకుడు సంజీవకుడు అనేటువంటి ఎద్దుకి, అంటే నక్క సంజీవకుడికి అంటే ఎద్దుకి చెప్పాడనమాట. దీని కంటిన్యూషన్ రేపు చూద్దాం.